ఈ నెల వసూలు చేసిన పైసలకెళ్ళి అసలు పక్కకు పెట్టి మిత్తిలు మీదేసి లెక్క పెడితే నాకు వచ్చిన లాభం 10,000. ఇంట్లో నా ఇంట్లో ఖర్చు 3,000 రూపాయలు. అంటే ఏడ్చుకుంటే 7,000 రూపాయలు మిగులుతాను. అన్న వీటిని సరిసమానం చేయాలి. నా సంసారం చల్లకుండా నా జీవితం మొత్తం సిటీలు చుట్టే తిరుగుతుంది. తెచ్చుడు కట్టుడు తెచ్చుడు కట్టుడు. అగో నా పైసలు గుంజుకున్నావేంది? ఎందుకంటే ఇవి నాకు ఇచ్చే పైసలు కాబట్టి. నీకు ఇచ్చుడు బరాబరే కానీ నువ్వు ఇప్పుడు గుంజుకున్నాడేంది? నేనే నా ఆఖరి మీద చిట్టెత్తి కచ్చుకుంటానా? దానికి నేనేం చేయాలి? పోయి ఇంకో చిట్టు ఎత్తుకపో. ఎత్తుకున్నా ఇచ్చేటోడు ఉండొద్దా? అన్న వచ్చేవారం నీ పైసలు నీకు ఇస్తా, ఇప్పుడైతే నా పైసలు నాకు ఇయ్యే. పెట్టినవు తీ చెవుల సేమంతి పువ్వు. ఇక ఇన్ని రోజులు ఇయ్యంది ఇప్పుడు ఇస్తావు కాంతి. జర నీ దయనే చెప్పింది అర్థం చేసుకో. నువ్వు చెప్తే ఇన్ని రోజులు ఎప్పుడో పోయినాయి. చీ పైసలు పిచ్చి బాడుకో. 7 రోజుల బాధ ఎప్పుడు అర్థం చేసుకుంటావురా? రెండేళ్ళల్లో 2 అంతరాల బంగ్లా కట్టాలి, దాని ముంగట్టుకో కారు కొనాలి. కానీ ఏ లెక్కలో చూసినా ఈ లెక్క ప్రకారం 2 ఏళ్ళల్లో ఇవన్నీ అవ్వడు కష్టం. అర్జెంటుగా వడ్డీ పెంచాలి, అడ్డగోలు పైసలు సంపాదించాలి. ఆ వడ్డీ బుక్కుల సంపద గాని పేరు రాజుగాని పేరు కొట్టయితే గానీ మన టార్గెట్కు ఈ పైసలు సరిపోతలేవు. నేను కూడా గదే ఆలోచిస్తానే. ఈ కాంచి ఎవరన్నా పైసలు అడితే 5 కాదు 10 అని చెప్పు వడ్డీ. ఇచ్చినవుతి మిత్తి కింద పత్తి. నాకు దోయలేదు అనుకుంటాను ఈ ఆలోచన. ఫస్ట్ మంది పైసలు అడగాలి కదా. అది కూడా కరెస్టే. మరి ఏం చెప్తే మంచిగా ఉండు? అవు గిరాక్ వచ్చింది, వడ్డీ మాత్రం అస్సలు తగ్గద్దు. ఏమైనా అంజనా ఏం సాది ఈ నడవ సానవద్దులే కనబడక కూర్చో. అంత మంచిదేనా? అంత మంచిదే. చిన్న వ్యాపారం పెట్టిండ్రా. ఇటు ఏ వ్యాపారం 2 అయ్యేసరికి బయట తిరుగుడు అస్సలకే కలుతలేదు నాకు. చెప్పురా ఏ పని కావాలి పైసలు? వడ్డీ మాత్రం 10 రూపాయలు అస్సలు తగ్గేది. నేను అడిగినారు ఇప్పుడు పైసలు. నేను ఈడేందుకు ఇట్లా మాట్లాడుతాడు? 10 అనేసరికి పానం వణికినట్టున్నది, కొంచెం తగ్గుదాం. అరే ఇక నువ్వు దగ్గర కాబట్టి ఒక 8 తెచ్చుకో. ఇంట్లో పోయి బాణకాయ పడతారా? అరే నాకు అద్దురా పైసలు. చదివినవుతి సందుగా మిత్తికి భయపడతాను ఎందుకురా? అరే నీకేమైనా పైసలు కావాలంటే ఎప్పుడా నేనే నీకు ఇస్తా. మిత్తి కూడా ఇవ్వకుంటావా? సాలినవుతి చిల్లరా. నువ్వు నాకు ఇచ్చేంత సంపాదించినవా? మరి అట్టిగా అనుకుంటానవా? నిజమా అన్న నువ్వు చెప్పేది? అక్షరాల 500% నిజం. అదెట్లా? చెప్పినా కదా వ్యాపారం పెట్టినా అని. అట్లనే నాకు వ్యవసాయం కూడా ఉన్నది. కాలం కలిసి వచ్చింది, 2 చేతుల సంపాదన అయింది. ఏం ఉపాయం చేసినవరా? మరి ఈ కాలంలో ఒక్క సంపాదన ఏం సరిపోతుందిరా? 2-3 దిక్కులు అయితేనే సరిపోతుంది.
అవుతుందంటే ఈ పని పలికినవుతి పాపిస్ట్ పలుకులు. ఏ పనైనా అవుతుంది అని అనుకోవాలి కానీ అవుతుందా అని అనుకోవద్దు. ఎందుకన్నిటికీ కుక్కోలతో ముచ్చట అడుగుడు కూడా తప్పేనా? ఏమైనా అడిగితే చాలు ఆడదాని లెక్క గులుగుతా ఉంటావు. నీకోసం వేసిన అనుకుంటా ఆ మొద్దు. ఇంకెవరు రాలేదు కదా కూర్చుంటే ఏమైతుంది? పిసికినవుతి చింతపండు పులుసు. నాకు కారణాలు చెప్తే కారపొడి పోసాడు మండు దెక్కను. సరేతి గుల్గాకి కూర్చోను. ముఖం మాడవకు, వచ్చేటోళ్ళు అటే పోతారు. ఏంది ఏండా భూమిని బొక్కు వినేసి కాపినట్టు వస్తుంది శాఖ ఇంత కనపడుతుంది. అబ్బా నీ పాంచనైతు నీడ కోసం వస్తే మొద్దు గుడేసున్నాయి కదా మంచిగా చల్లగా తందిన పాంచనైతు. ప్రసాద్ ఏ కాలమైనా ఎండలు తిరగబట్టి ఆగు, ముఖం అంతా అల్లిపోయింది. చెమటలు తుడుచుకో, ఫస్ట్ చెమటలు తుడుచుకో. ఇంకా గంట సేపు అయినా మంచిదే. ఇదే షర్ట్ నీడకుండు. నువ్వు ఇప్పుడే పోతే మాత్రం మంచిగుండదా? అన్నా ఈ మంచినీళ్ళు తాగు. తాగు. ఏంద్రా ఎండలు తిరుగుడు? చల్లవడానికి పోకపోదు పొలం కాడికి. అబ్బా మీ ఇద్దరి గుణాలు చల్లగుండా గింత మంచితనవారా? ఇంటికి వచ్చినా సుట్టపో నడుచుకుంటారు. అరే ప్రసాద్ నువ్వు అట్లా మాట్లాడకరు, నాకు మంచిగా అనిపించేది. ఇగో నేను ఇంకో గంట సేపు ఈయనే ఉండు సరేనా? చల్లవడానికి పోయావు. ఈ లెక్కల గిరాకైతే ఏడాది తిరగక ముందే ఏడంతరాల బంగ్లా కడతాం. అట్లే బంగ్లా కట్టినాక నాకు బంగారం కొనియవా? పెట్టినవుతి మెల్లె గొల్లెం. ఎందుకు అట్లా అంటావు? మరి బంగారం ఎందుకే బరువు అయింది? పైసలుంటే ఏమన్నా పెట్టుబడి పెట్టచ్చు. అరే మళ్ళీ నేను పోతానరా. హలో ఏంద్రా? నీ బిల్లు 100 అయింది. ఫోన్పే కొడతావా హ్యాండ్ పే కొడతావా? అర్థం కాలే. చెప్పినవుతి చిరుతల రామాయణం గద్దెలు కదా నీకు. ఫోన్ పే అంటే ఫోన్తో కొట్టేది, హ్యాండ్ పే అంటే చేయితో ఇచ్చేది. అసలు నీకు పైసలు ఎందుకు ఇవ్వాలి? ఒక్కసారి ఇక మీదికి చూడన్నా. ఇప్పుడు ఇది చూడు. అరే ఏంద్రా ఈ అన్యాయం? చెట్టు నీడకు బిల్లు కడితే అర్రబడనా? ఎవ్వడు కట్టడు కానీ నేను కట్టిపిత్తా. ఊకో మాట్లాడను కానీ ఎన్నికటికి నీయాసి ఉంటాడే. పిల్లి కానీ ఇంటికి పిలిచి ఇస్తారకు తెప్పించిందట. చెప్పినవుతి గాడిది మూత్రం అసలు సాత్రం. పైసలంటే గంతగడి ఎంత తమ్ముడికి చెట్టు నీడకు బిల్లు ఎత్తావా? ఉత్తగ పోయే ఉసుక మీద బిల్లు అయితే ఎవడు అడగడు. ఉత్తగ దొరికే నీళ్ళ మీద బిల్లు అయితే ఎవడు అడగడు. ఈ భూమి మీద అడ్డగోలుగా దొరికే ఆక్సిజన్ మీద హాస్పిటల్ బిల్లు అయితే ఎవడు అడగడు. నా జాగల నా రేఖల కట్టం మీద ఎండకు వానకు గాలికి ధూళికి పిల్లబర్రెని తల్లిబర్రె కాపాడుకుంటూ వచ్చిన చెట్టు కింద ఉత్తపుణ్యాన్ని గూకొని పైసలు కట్టమంటే ఎందుకు కట్టాలని అంటారా? ఆహా ఉసికే ఉత్తగ దొరికినా అన్ని రకాల ఉసుక పనిచేది ఇల్లు కట్టడానికి. నీళ్లు నిలవకుండా నీటి గుంటలు. ఈ ఆక్సిజన్ అంటవా సరిపోని దొరుకుతలేదు అట్ట అమ్ముకుంటారు. చూసినావా నీ నోటితో నువ్వు ఎట్లా చెప్పినావో అట్టి గాలికే వాళ్ళు బిల్లు అయితే నువ్వు నా జాగ వాడినావు, నీడ వాడినావు, చల్లటి గాలి వాడినావు, అందులోకి వచ్చా ఆక్సిజన్ వాడినావు. ఇక చెప్పు నా తప్పెక్కడిది? ఈయన బాగా మీద వచ్చిన పసానా నీ అవ్వ నేను దాల్చుకుంటే ఊరంతా చెట్లు పెట్టి అడిగేసి పారేస్తా. అడవి మొలిచిన తర్వాత జంగట్లనే పండు నిన్నెవడా అన్నాడు. ఇన్ని రోజులు చెట్లు పెట్ట సాదా కాలేదు కానీ ఇప్పుడు మోతేవారి మాటలు మాట్లాడుతున్నావు. కాదు తమ్మి గాడు పెట్టకుంటే ఏంది? గ్రామ పంచాయతీలు పెడతారు కదా, ఏమంత తీసి పరిశ్రమ మాట్లాడుతున్నావు. వాళ్ళు పెడతారు సరే, వాటిని కాపాడు. అది కూడా వాళ్ళు చూసుకుంటారు కదా. చూసుకునే లెక్కలు చూసుకుంటారు, పొద్దుత వాటికి కావాలంటారు కదా. ఒకడు పొద్దుగా లేచి పాచిమొఖంతో వచ్చి పళ్ళ పుల్ల కానీ మొదటికే ఇడతాడు.
ఇంటికి ఎదురుగానే ఒకడు, నా జాగలు ఉండద్దని ఒకడు, పొయ్యిల కట్టెల కానీ ఒకడు, పోగా సుట్ల కానీ ఒకడు. ఇట్లా ఎందుకో అందుకని దొరికిన కాడికి నరుకుంటా పోతా అంటే ఏడుంటాయి ఎంతకాని ఉంటాయి. అంటే అంకుల్ చెట్లన్నీ చచ్చిపోతాయా? చచ్చిపోవు, సంపెత్తన్న మనమే. అప్పుడు మీరు మీ తర్వాత తరానికి ఒకప్పుడు భూమి మీద చెట్లు ఉండేటి అని చెప్పుకోవాల్సి వస్తుంది. రాను రాను ఆక్సిజన్ సిలిండర్లు ఈపుకు తలిగేసుకొని తిరగాల్సి వస్తుంది. కాదన్నా దీని అంతటి కారణం ఏమైనా రూబాబు చేతనైందే? నేను ఒక్కనే కాదని ప్రతి ఒక్కడు అనుకుంటాను కాబట్టి ఇవాళ నా చెట్టు కింద కూర్చోవాల్సి వచ్చింది. మీరు వయసు పోరనివి నలుగురికి అర్థమయ్యేటట్టు చెప్తావా, నలుగురు చేసిన తప్పును వెనకేసుకుంటావా? అవునా రూపక్క, మొన్న నీ ఇంట్లో కోత వచ్చిందని చేతికి ఏ దొరుకుతుంది దాంతో ఎదిగినావు. తరివినా నాడు ఇంట్లోకి తెవలుకుంటారు. కోపం అయితే అలకటే వచ్చింది కానీ మరి అట్లా ఎందుకు రావాల్సి వచ్చినాయని ఆలోచన చేసినావా? ఆలోచన అంటే ఏం చేయాలి? అవి రాకుండా ఇంటి చుట్టూ జాలి కట్టి అన్నా. గది మన తెలివి. మన తిండి గురించి మన నీడ గురించి ఆలోచన చేసినట్టే జర వాటి గురించి కూడా ఆలోచించి తీరొక్క పళ్ళ చెట్లు ఆ గుట్ట పొండనో చెరువు కట్ట పొండనో పెంచితే నువ్వు రమ్మన్నా అవి నీ ఇంటికి రావు. వాటి కడుపు నింపే చెట్లను కొట్టుడే, అవి కడుపు కాలు వీళ్ళకైతే వాటిని కొట్టుడే. కానీ మనం ఎన్ని చెట్లు పెట్టినా వేస్ట్ అంకుల్, కోతులన్నింటినీ విరగొడతాయి. అవి తెలిసి తెలవక కొమ్మలను మాత్రమే ఎరగొడతాయి, మన లెక్క చెట్లనే లేకుండా చెయ్యి. అంత మంచిగానే ఉంది కానీ ఇప్పుడు పండ్ల చెట్ల కోసం మందిలో పడి తిరిగివన్నావా? ఎవడు తిరిగి ఉన్నా నిన్ను? నువ్వు బీరు దాగా 150 రూపాయలు కొంటావు, ఈ నర్సరీలు ఇస్తే హైబ్రిడ్ పండ్ల చెట్లు 4-5 ఇస్తాడు, అవి కొంటపోయి నాటు. వాటి కోసం మా కడుపు చంపుకోమన్నావా? ఆ కడుపు నువ్వు ఎట్లో గట్లా నింపుకోవాలంటే అసలు నువ్వు ఆరోగ్యంగా బతుకుండాలి కదా. ఆక్సిజన్ లేని ఎట్లా బతుకుతావు? ఒక్క మామిడి చెట్టు 5 ఏసీలతో సమానం, వచ్చేటంత ఆక్సిజన్ వస్తుంది. అప్పుడు పండ్లు కోతులకి, నీడ గాలి మనకి. అవును, మనిషి అంటేనే స్వార్థపరుడు. ఆ స్వార్థంతో నన్ను ఆలోచించుర్రి, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని. అప్పుడన్నీ భూమి బాగుపడుతుంది. సరేనా మళ్ళీ ఈ కాడ నుంచి చెట్లు పెంచుతాం, వాటి విలువేందో మాకు అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పినాం. అయితే కానీ పైసలు మంచి చెప్పి మళ్ళీ పైసలు అయిందిరా. మంచి మాటకు నా చెట్టు నీడకు లింకు పెట్టకు. అసలే నా చెట్టు నీడకు మంచి డిమాండ్ ఉన్నది. ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి పైసలు ఇచ్చినాకనే కదలాలి, చెప్తానా? తప్పదంటవా? తప్పదువా? బ్యాగ్ అందుకోవే. అన్న నేను ఫోన్పే కొడతా, నాకు లేవు. ఈడున్న స్కానర్ కొట్టు. నేను దీన్ని కొడతా. కొట్టు. కొట్టి చూపించాలి, చెప్తానా మరా? అరే మళ్ళీ ఇయ్యో ఏడ దొరికినా నాయన, నవ్వుకుంటే రాదు. ఓకే బాయ్. మళ్ళీ మా చెట్టు కాడే రాది. రోజు ఎండ తీవ్రత అయితే ఎక్కువనే ఉంది. మన పరిస్థితులు రాను రాని ఏమైతే వచ్చే సంవత్సరం వరకు ఎండ ఎట్లుంటుందో కూడా తెలియదు. మనం ఉంటామో కర్రెబూగ్లం అవుతామో కూడా తెలియదు. మన చేతులలో ఉన్న ఆయుధం ఒకటే, ఎండ తీవ్రత తగ్గాలంటే చెట్లు నాటాలి. అందుకే చెయ్యి చెయ్యి కలుపుదాం, మళ్ళొకసారి చెయ్యి చెయ్యి కలుపుదాం. ఎస్, మస్తు రోజులు అవుతుంది మన వీడియోలు రాక. నేను 2 సినిమాలు ఒప్పుకున్నా, దానికి పోవడం జరిగింది, అందువల్లనే వీడియో లేట్ అయినాయి. కానీ ఈ కాడ నుంచి రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. ప్రతి వీడియోను 1 మిలియన్ చేర్చాల్సిన బాధ్యత మాత్రం మీదే. అప్పటిదాకా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.